కోటీశ్వరుడు అయిన కొబ్బరి బొండాల వ్యాపారి. విజయదుర్గం అనే ఒక ఊరిలో గోపి అని ఒక అతను ఉండేవాడు. అతను చాలా పెద్దగా చదువుకోలేదు, ఇంకా అమాయకుడు. అతను తన భార్య షీల ఇంకా కొడుకు రోషన్తో కలిసి ఊరి బయట ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. అతను అమాయకుడు అవ్వడం వలన ఎవ్వరూ అతనిని పనిలో పెట్టుకునేవారు కాదు. ఒకరోజు అతను మార్కెట్లో ఒక కొబ్బరి బొండాల వ్యాపారి అయిన కిషన్ దగ్గరికి వెళ్తాడు. కిషన్ సేఠ్ గారు, నా పేరు గోపి, నేను కూడా ఇదే ఊరివాడిని. మీ దగ్గర ఏదైనా పని ఉందా? గోపి అన్నా, నేను నిన్ను గుర్తుపట్టాను, కానీ ఇంత అమాయకత్వం కూడా ఎందుకు పనికిరాదు. సరే, ఏమీ పర్లేదు, నేను నీకు ఒక సైకిల్ ఇంకా కొన్ని కొబ్బరి బొండాలు ఇస్తాను. నువ్వు కొబ్బరి బొండాలు అమ్మగా ఎన్ని డబ్బులైతే వస్తాయో మనం పంచుకుందాము. అలా గోపి సైకిల్ మీద కొబ్బరి బొండాలు తీసుకుని వీధి వీధి తిరిగి వాటిని అమ్మడం మొదలు పెడతాడు. కొబ్బరి బొండాలు కొనండమ్మా, కొబ్బరి బొండాలు, తాజా తాజా కొబ్బరి బొండాలు యొక్క తీయ తీయని కొబ్బరి నీళ్లు. కానీ ఎవరూ కూడా అతని దగ్గర కొబ్బరి బొండాలు కొనరు. ఒకరోజు ఒక పేద మహిళ పరిగెట్టుకుంటూ గోపి దగ్గరికి వచ్చి ఇలా అడిగింది. ఇదిగో అన్నా, నా భర్త అనారోగ్యంతో ఉన్నారు. నేను మందులైతే కొన్నాను, కానీ డాక్టర్ గారు ఎక్కువ కొబ్బరి నీళ్లు తాగమని చెప్పారు. కానీ దానికోసం డబ్బులు లేవు నా దగ్గర. మీరు ఏమైనా చెయ్యండి. అయ్యో అమ్మా, మీరు అస్సలు చింతించొద్దు. ఈ కొబ్బరి బొండాలు అన్నీ తీసుకువెళ్ళండి. మీ భర్తకి నయం అవుతుంది. డబ్బులు తర్వాత ఇవ్వండి. గోపి ఈ విషయం ఎప్పుడైతే కిషన్కి చెప్పాడో అతను మందలిస్తాడు. గోపి, నువ్వు అలా చేశావంటే వ్యాపారం ఎలా చేస్తాము? నేను ఇంకొక అవకాశం ఇస్తున్నాను. దాని తరువాత నీ ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అలా చెప్పి కిషన్ మళ్ళీ కొన్ని కొబ్బరి బొండాలు ఇస్తాడు. ఆ రోజు ఒక అతను గోపిని పిలిచాడు. అతను కొబ్బరి బొండం కొట్టమని అడుగుతాడు. ఒక్కొక్కటిగా అతను అన్ని కొబ్బరి బొండాలు తాగేసి ఇలా అంటాడు. అయితే సరే గోపి అన్న, కొబ్బరి బొండాలైతే చాలా బాగున్నాయి. నేను నీకు ఒక కొబ్బరి బొండం కోసం 100 రూపాయలు ఇస్తాను. కానీ నా పని ఒకటి చేస్తావా నువ్వు? ఏంటన్నా అది? నేను ఒక ప్యాకెట్ ఇస్తాను, ఇంకా ఒక అడ్రస్ కూడా చెప్తాను. నువ్వు వెళ్ళి ఆ ప్యాకెట్ని అక్కడ ఇస్తావా? తప్పకుండా అన్నా. అలా గోపి ఆ ప్యాకెట్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ గోపి ఆ అడ్రస్కి వెళ్ళగానే అక్కడ పోలీసులు ఉన్నారు. వాళ్ళు అతనిని అరెస్ట్ కూడా చేస్తున్నారు. అప్పుడు గోపి ఇదంతా చూసి తిన్నగా ఇంటికి వచ్చేస్తాడు. అతను ఎప్పుడైతే ప్యాకెట్ విప్పి చూశాడో అప్పుడు అందులో చాలా వజ్రాలు ఇంకా బంగారు బిస్కెట్లు ఉన్నాయి. పరిగెట్టుకుంటూ గోపి ఎవరైతే ప్యాకెట్ ఇచ్చాడో అతని దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ కూడా పోలీసులు ఉన్నారు. వాళ్ళు అతనిని కూడా బంధించి తీసుకువెళ్తున్నారు. అప్పుడు గోపికి అర్థమయ్యింది, వీళ్ళంతా స్మగ్లింగ్ చేస్తున్న దొంగలు అని. అప్పుడు గోపి మొత్తం బంగారం వజ్రాలు అమ్మేసి ఒక మంచి ఇల్లు, కారు కొంటాడు. ఇంకా కొన్ని డబ్బులు తన యజమాని కిషన్కి కూడా ఇస్తాడు. అప్పుడు గోపి ఒక పెద్ద కొబ్బరి బొండాల వ్యాపారం మొదలు పెడతాడు. అలా అతను కోటీశ్వరుడు అయిపోతాడు. 10 చక్రాల మాయా ట్రాక్టర్. కిస్మత్ నగర్ అనే ఒక ఊరిలో మనీష్ యాదవ్ అనే ఒక పెద్ద షావుకారు ఉండేవాడు. అతను అందరికీ డబ్బులు అప్పుగా ఇచ్చి వడ్డీ వసూలు చేసేవాడు. అదేవిధంగా మనీష్ కునాల్ అనే వ్యక్తికి 10 లక్షలు అప్పుగా ఇస్తాడు. కానీ కునాల్ యొక్క పొలంలో పంట అస్సలు ఏమీ పండలేదు. అప్పుడు కునాల్ మనీష్కి వడ్డీ డబ్బులు ఇవ్వలేకపోయాడు. అప్పుడు మనీష్ కునాల్ ఇంటికి వెళ్ళాడు. ఏరా కునాల్, 10 లక్షలు తీసుకునేటప్పుడు మాత్రం కాళ్ళు చేతులు పట్టుకున్నావు, కానీ ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు అసలు ఏమీ కబురే లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే నేను నీ కాళ్ళు విరగొట్టి చేతిలో పెడతాను. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. మనీష్కి తెలుసు కునాల్ దగ్గర 10 చక్రాల అతిపెద్ద ట్రాక్టర్ ఉందని. మనీష్ యొక్క కళ్ళు చాలా రోజులుగా దానిమీదే ఉన్నాయి. అందుకే మనీష్ ట్రాక్టర్ మీద తనని ఇంటి దగ్గర దించమని అడుగుతాడు. అప్పుడు కునాల్
తప్పకుండా సేట్ గారు, జాగ్రత్తగా ఎక్కండి. ఎప్పుడైతే కునాల్ సేట్ గారిని ఇంటి దగ్గర దించాడో అప్పుడు కునాల్ ఇలా అన్నాడు. సేట్ గారు, నేను మీ 10 లక్షలు 1-2 రోజుల్లో ఇచ్చేస్తాను. అవునా, 2 రోజుల్లో ఇచ్చేస్తావా? సరే అయితే అప్పటి వరకు నీ దగ్గర ఉన్న 10 చక్రాల ట్రాక్టర్ని నా దగ్గరే ఉంచుతాను, ఏమంటావ్? అలా చెప్పి ట్రాక్టర్ యొక్క తాళాలు తీసుకుంటాడు. కునాల్ ఏమీ చెయ్యలేకపోతాడు. ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇదంతా చూసి తన భార్య ఇలా అంది. అయ్యో, మీ ట్రాక్టర్ ఎక్కడ ఉందండి? ఏం చెయ్యమంటావు బుజ్జి? ఆ సేట్ నా ట్రాక్టర్ని లాగేసుకున్నాడు. అలా ఎలా చేస్తాడు వాడు? అతనికి గుణపాఠం నేర్పించాలి. అదే రోజు రాత్రి కునాల్ ఇంకా అతని భార్య కలిసి మెల్లమెల్లగా మనీష్ ఇంటికి చేరుకుంటారు. ఇంకో తాళంతో ట్రాక్టర్ని తిరిగి ఇంటికి తీసుకువస్తారు. అప్పుడు ఆ ట్రాక్టర్ యొక్క రంగుని మార్చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఎప్పుడైతే మనీష్ బయట చూశాడో ట్రాక్టర్ మనీష్ ఇంటి ముందు కనిపించదు. అప్పుడు అతను కంగారు పడ్డాడు. అదే సమయంలో కునాల్ అక్కడికి 10 లక్షలు ఒక పెట్టెలో పెట్టి తీసుకువస్తాడు. ఇదిగో సేట్ గారు, నేను ఎలా అయితే చెప్పానో అలాగే తీసుకోండి మీ 10 లక్షలు. నేను ఈ డబ్బులు నా భార్య నగలు అమ్మి తీసుకువచ్చాను. ఇక నా ట్రాక్టర్ని నాకు తిరిగి ఇచ్చేయండి. అయ్యో అయ్యో కునాల్, అయినా ఎంత తొందరే ఉందిలే. మరి నీ నీ ట్రాక్టర్ ఉందిలే, కానీ ఇప్పుడు పొలంలోకి వెళ్ళింది. సాయంత్రం కల్లా తిరిగి ఇంటికి వస్తుంది. అప్పుడు వచ్చి తీసుకువెళ్దుగానిలే. సరే సేట్ గారు, అయితే అలాగే చేస్తాను. అలా చెప్పి కునాల్ వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం డబ్బులు పట్టుకుని అక్కడికి వస్తాడు. కానీ అప్పుడు కూడా ట్రాక్టర్ లేదు మరి. అప్పుడు కునాల్ ఊరి సర్పంచ్ని ఇంకా ఊరి వాళ్ళని పిలుస్తాడు. ఇదిగో అన్నా, ఇలా చూడండి, నా ట్రాక్టర్ని సేట్ మనీష్ జప్తు చేశాడు. కానీ ఇప్పుడేమో ట్రాక్టర్ దొంగలించబడిందని చెబుతున్నాడు. నా ట్రాక్టర్ ఖరీదు 20 లక్షలు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అప్పుడు సర్పంచ్ ఇంకా పెద్ద మనుషులు కలిసి మనీష్కి రావాల్సిన అప్పు 10 లక్షలు తీసేసి ట్రాక్టర్ యొక్క మిగతా 10 లక్షలు కునాల్కి ఇచ్చేయమని చెప్తారు. అలా తనని తాను రక్షించుకోవడం కోసం సేట్ మనీష్ కునాల్కి 10 లక్షల రూపాయలు ఇస్తాడు. మరి ఇప్పుడు కునాల్ దగ్గర కొత్త రంగు ట్రాక్టర్ కూడా ఉంది, ఇంకా 10 లక్షల రూపాయలు కూడా. ఇప్పుడు మనీష్కి తన దుర్బుద్ధి యొక్క విలువ తెలిసి వచ్చింది.